ఇటీవల పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు సంబంధించి సిపిఐ భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉంది. హిమయత్నగర్ చౌరస్తా వద్ద ఇక్కడ బైఠాయించి కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ పేద ప్రజలను పీడిస్తూ ఉన్నాయి. ఇటు పెట్రోల్ డీజిల్ పేరిట మరి గ్యాస్ల పేరిట కూడా చాలా దౌర్జన్యం చేస్తూ ఉన్నది. సో ఇప్పుడు తగ్గిస్తామని చెప్పి గ్యాస్ రేట్లకు సంబంధించి అవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది, కానీ ఇప్పటివరకు కూడా తగ్గించిన పరిస్థితి. ఒక్కసారి వారు ధర్నా నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యం మనం క్లియర్గా చూస్తూ ఉంటే హిమయత్నగర్ సిగ్నల్ వద్ద సర్కిల్ వద్ద వారంతా కూడా బైఠాయించి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈరోజు అట్లా ఏదైతే గ్యాస్ సిలిండర్ ధరను అధికంగా పెంచుతూ పెట్రోల్ డీజిల్ కొరతను సృష్టిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన అంటూ కూడా సో సిపిఐ ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఈ గ్యాస్ ధరలకు సంబంధించి కూడా మధ్యతరగతి పేద బిడ్డలు ఇవాళ చిన్న చిన్న ఆటోలు కొనుక్కొని చిన్న చిన్న క్యాబులు కొనుక్కొని జీవనం కొనసాగుతూ ఉంటారు. సో అట్లాంటి వారికి భారం కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. మరి గ్యాస్ సిలిండర్లు దొరకక కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్యాస్ సిలిండర్లు కూడా వంట గ్యాస్ సంబంధించి కూడా రేట్లు పెంచిన పరిస్థితి, రేట్లు పెంచి మధ్య సామాన్యమైనటువంటి ప్రజలకి ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారు ఏం చెప్తారు, వారి రియాక్షన్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి స్పష్టంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి వారు ఏం డిమాండ్ చేస్తారు ఏంటంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ నాయకులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఎట్లా చూస్తారు, అంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇదంతా కూడా ప్రజలను ఇబ్బంది పెడతా ఉందనుకోవచ్చా, ఏం చెప్తారు? ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యము. పెట్టుబడిదారులకు ఈ దేశ సంపద అప్పజెప్పడానికే గ్యాస్ రేట్లు పెంచడం అనేటటువంటిది జరిగింది. నిజానికి క్రూడ్ ఆయిల్ ధరలు 2014లో 110 బ్యారెల్ ఉండే, ఇప్పుడు అదే బ్యారెల్ ఉంది. కానీ అప్పుడు పెట్రోలు 60 రూపాయలు ఉండే, గ్యాస్ రేటు 400 లోపల ఉండే. కానీ ఆ రోజు డాలర్ కూడా 60 రూపాయలే, ఈరోజు డాలర్ 94 రూపాయలు అయింది. అంటే ఆర్థిక వ్యవస్థ మన రూపాయి దినదినం పతనమయ్యేటటువంటి పరిస్థితికి వచ్చింది. ఆ కారణంలో భాగంగా కేవలం ఆదాని అంబానీకి అప్పజెప్పడం వల్లనే ఈరోజు వాళ్ళకి ఇష్టానుసారంగా పెట్రోల్ డీజిల్ పెంచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కొరతలో భాగం కూడా అదే. నిజానికి మనకు విదేశాల నుండి రావాల్సినటువంటిది అంతా కూడా క్రూడ్ ఆయిల్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ గుత్తాధిపత్యంతో ఆదాని లాంటి వాళ్లకు ఈరోజు మొత్తం దేశంలో ఉన్న సంపద అప్పచెప్పడం వల్ల ఈరోజు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది. గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచడం వల్ల నిజానికి పేదవాడు బతకలేనటువంటి పరిస్థితి. గ్యాస్ రేటు పెంచితే ఇబ్బంది వరకు వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొత్తం చిన్న చిన్న హోటల్లో అంతా కూడా రేట్లు పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికే పేదవాడు బతకలేనటువంటి పరిస్థితి. అవుట్ సోర్సింగ్కు 9,000 13,000 జీతాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఇదో మరీ వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి తెస్తుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రేట్లన్నీ తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. పెట్రోల్ డీజిల్ కూడా కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. బయట ప్రచారం జరుగుతూ ఉంది కదా సార్, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఏది అనుకూలంగా ఉంటే అది అబద్ధాలు ప్రచారం చేయడంలో మోడీ ఐటీ సెల్ అనేటటువంటిది ఉంది. ఇప్పుడు యుక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు నిజానికి మన రష్యా చాలా తక్కువ రేటుకు క్రూడ్ ఆయిల్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది బ్యారెల్. మరి అప్పుడు ఎందుకు తగ్గించలేదు? ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరుగుతుందని చెప్తున్నాడు. నిజానికి ఎక్కడూ ఆ ఇబ్బంది లేదు. ఇరాన్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి దేశాధినేతలు ఏం చెప్తున్నారంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రజానీకం అంతా మా ఎన్నుకున్నది కాబట్టి మేము అక్కడ ఆయిల్ అనేటటువంటి సరఫరా చేస్తున్నాం అని చెప్తున్నాడు. మరి ఎక్కడ ఏర్పడ్డది యుద్ధం వల్ల? కాబట్టి ఇదంతా అబద్ధము. కేవలం ఇదంతా ఏంటంటే ఆదానికి అప్పచెప్పడం, కొంతమంది పెట్టుబడిదారులకు అప్పచెప్పడం వల్లనే వాళ్ళు ఇష్టానుసారంగా ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నరేంద్ర మోడీ. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్, కిషన్ రెడ్డి. ఎట్లా చూస్తారు వాళ్ళ వైఖరిని? ఇన్ని రోజుల నుంచి ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు, అయినా కూడా వారి నుంచి ఎట్లాంటి స్పష్టత రావట్లేదు. ఇప్పుడు కేంద్ర మంత్రులు ఇద్దరు అనేటటువంటిది మీరు ఒకసారి చూసుంటారు. ఆయన పదవులకేం తీసినాకను పదవిలో ఉన్నప్పుడే హోమ్ మినిస్టర్ చెప్పులు తెచ్చడానికి చాలా ఆవేశపడి ముందుకు పోయి మళ్ళీ ఎవరైనా తీసుకొస్తారని ఇచ్చారు. కానీ ఇద్దరు మంత్రులు కూడా వాళ్ళ దగ్గర నిలబడలేనటువంటి పరిస్థితి. ఒక ఆయన క్యాబినెట్ మంత్రి, ఒక ఆయన సహాయ మంత్రి. కానీ ఆల్రెడీ విద్వేషాలు రెచ్చగొట్టడానికే తప్ప కేంద్ర ప్రభుత్వం మీద మోడీ మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తులు ఇద్దరు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. బీజేపీకి ఓటేయడం వల్ల ఈ తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు. 14 ఏళ్ళ 2014 నుండి
భవిష్యత్తులో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 8 మంది ఎంపీలు ఇచ్చిన తెలంగాణను తిడుతున్నా కూడా నోరు లేనటువంటి దద్దమ్మలు ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు. ఫైనల్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి, ఏం డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం? ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మోడీ ఏంటంటే, నేను ఎంత పెంచినా, పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడ్డా, గ్యాస్ రేట్లు పెంచినా, అధిక ధరలు పెరిగినా నేను మత విద్వేషాలు సృష్టించి ఎలక్షన్లో గెలవచ్చు, ఉన్నటువంటి రాజ్యాంగ శక్తులనంతా ఏకం చేసి గెలవచ్చు అనేటటువంటి ఆలోచనలో మోడీ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రజానీకం ఆలోచించాలి. మోడీ వల్ల ఈ దేశంలో ఉన్న ప్రజానీకానికి అంతా ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితిని ఒక పోరాటం చేయడం తప్ప, అందరినీ ఐక్యపరిచి ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా కొన్ని లక్షలాది మంది బయటికి పోరాటం చేస్తే తప్ప ఈ మోడీ తల ఉంచేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అన్ని శక్తుల్ని ఏకం చేసి ఈరోజు ఎలక్షన్లో గెలవచ్చు అనేటటువంటి అహంకారం, మత విద్వేషాల ద్వారా గెలవాలనేటటువంటి అహంకారం ఉంది. కాబట్టి ప్రజలనంతా చైతన్యవంతం చేస్తాం. భవిష్యత్తులో మోడీ పైన పోరాటం చేస్తే తప్ప మన సమస్యలు, మన బతుకులు మారాయనేటటువంటి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్రం అంతా చేస్తూ ఉన్నారు సిపిఐ నాయకులంతా కూడా, మీరంతా కూడా అంటే ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు, ఎట్లా చూడవచ్చు? మేము చేసేదే, కమ్యూనిస్ట్ పార్టీ చేసేదే ప్రజల తరఫున పోరాటం చేస్తాం. ప్రభుత్వాలు ఏదున్నా, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇటు బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ప్రజలు నడిపించడానికి ఇలా 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే గ్యాస్ ధరలు పెంచారు. గత 2 నెలల నుంచి ఇరాన్ యుద్ధం వలన ప్రజలకు రోజువారీగా వాడే ఎల్పీజీ కానివ్వండి, ప్రజలు వాడే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచడం జరిగింది. కొరత ఏర్పడడం జరిగింది. ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత ఉండి ఇప్పటికి కూడా మహిళలు వంట చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఓటాలలో భారీగా రేట్లు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఏమైనా ఇది పెట్టుబడిదారుల ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం, ఇది పేద ప్రజల ప్రభుత్వం కాదు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసుకోవాలా. తెలంగాణ రాష్ట్రంలో ఈ బీజేపీ ఎంపీలున్నా, మంత్రులున్నా అది శూన్యమని చెప్పి భావిస్తున్నాము. ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పటికైనా బీజేపీ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి, ఎల్పీజీ ధరలు తగ్గించాలా, గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలా, పెట్రోల్ డీజిల్ కొరత నివారించి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఈ బీజేపీ ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరన్నట్టుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు 5 రాష్ట్రాల్లో ఎన్నికల ముందు నార్మల్గా ఉన్నాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకేసారి పెంచుతున్న నేపథ్యం అంటే ఎట్లా చూడవచ్చు? ఒక ఎన్నికల కోసమే ఇదంతా మ్యానిపులేట్ చేసి బీజేపీ ఈ రోజు కాదు, గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇదే నాటకం ఆడుతుంది. ఎన్నికలప్పుడు ఒక ఎత్తుకాడ, గతంలో బీహార్ ఎన్నికలు ఉన్నప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నప్పుడు కానీ బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి, ఆ తర్వాత ఎన్నికలు ముగిసగానే ప్రత్యేక హోదాను గంగలో కలిపిన బీజేపీ పార్టీ నేపథ్యమే అది. ఈ రోజు కూడా అదే ప్రజలను మోసం చేయడానికి అదానీ, అంబానీ లాంటి పెద్ద కంపెనీలకు వాళ్ళు ఈ దారాదత్తం చేయడానికే, ఈ గ్యాస్ నిల్వల్ని దారాదత్తం చేయడానికే ఇవాళ ఇరాన్ నుంచి ఏం రేటు కుడాయిలు, మా నాయకులు చెప్పినట్టుగా కుడాయిల ధరలు ఏం పెరగపోయినా కూడా గ్యాస్ కొరత లేదని చెప్తూనే అన్ని అత్యధికంగా రేట్లు పెంచుతూ పేద ప్రజలను అడ్డు విరుస్తున్నారు. ఇప్పటికైనా పేద ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఇవాళ కమ్యూనిస్టులు మాత్రమే పేద ప్రజల కోసం, శ్రామిక వర్గం కోసం ఇవాళ ఉద్యమాలు చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఈ ధరల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లుతా ఉన్నారు తప్ప ఈ యుద్ధ ప్రభావం వలన ఇదంతా జరుగుతూ ఉన్నది. సో దీన్ని రాజకీయం చేయొద్దు అనేది బీజేపీ నాయకులు మాట్లాడుతారు. లేదండి, బీజేపీ ప్రభుత్వం చెప్పేది అబద్ధం. ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే యుద్ధం జరుగుతున్న మాట వాస్తవమే. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రత్యామ్నాయం ఉంది. ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం అయింది. అది బీజేపీ ప్రభుత్వమా లేకపోతే ఇంకో ప్రభుత్వమా, కేంద్రంలో ఎవరున్నా కానీ ఈ భారతదేశ ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని లేదా? గాలికి వదిలేసి ప్రతిపక్షాలు ఎవరో మాట్లాడినట్టుగా వీళ్ళు చిత్తశుద్ధి లేకుండా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. గ్యాస్ ధరలు ఎందుకు పెంచారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. ఆ రోజైనా సరే మేము గ్యాస్ రేట్లు పెంచినందుకు ఈ ప్రజలకు క్షమాపణ కోరుతున్నామని చెప్పి ప్రధానమంత్రి ఈ తెలంగాణలో చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము కోరుతున్నాం. తగ్గించే పాసిబిలిటీ ఉందంటారా? ఇప్పుడు పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ఇదంతా కూడా తగ్గించాలా? మననే తగ్గించారుగా. పెట్రోల్ 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయని చెప్పి పెట్రోల్, డీజిల్ మీద జిఎస్టీని తగ్గించారు కదా వాళ్ళు. అదేవిధంగా మరి ఇవాళ 5 రాష్ట్రాలు అయిపోయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు గ్యాస్ ధరలు ఎందుకు తగ్గించారు?
ఎన్నికలు లేవు కాబట్టే వాళ్ళు వితండవాదంగా మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలా. ప్రజలు మోసం చేయడం తప్ప మరొక మార్గం లేదు బీజేపీ. అదే ఆలోచనతో ఉన్నది. ప్రజలు మోసపోతున్నారు. ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అదే ఆలోచనతో ఉన్నారు. మేమేదో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి తప్పుడు నినాదాలు ఇచ్చి ప్రజలు మోసం చేసి ఎన్నికలు గెలవడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడైనా సరే ఈ గ్యాస్ రేట్లు పెంచకుండా ఉన్నారా? బీజేపీ ప్రాంత పాలిత రాష్ట్రాల్లో అక్కడ కూడా పెంచారు. ప్రజలు ఏంటంటే ఎన్నికలప్పుడు డబ్బులు పెట్టి మననే మహిళలకు వాస్తవంగా 9,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు బెంగాల్లో కానీ అస్సాంలో కానీ మహిళలకు ఎన్నికల ముందు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అకౌంట్లో వేయటం వల్ల ఓట్ల చోరీ అనేది ప్రధానంగా జరిగింది. ఇలా బెంగాల్లో చూస్తున్నాం 90 లక్షల ఓట్లని వాళ్ళు తీసివేసి వాళ్ళు 20 లక్షల ఓట్లతో గెలవడం జరిగింది. ఇవాళ ఎస్ఐఆర్ మీద అదే జరుగుతుంది. ఎక్కడైతే వాళ్ళ అధికారం రావాలనుకుంటున్నారో ఎవరైనా గరీబ్ వాళ్ళు మైనార్టీలు వాళ్ళ ఓట్లన్నీ తొలగించి బీజేపీ అక్రమ బుద్ధితోని అదేవిధంగా వితండవాదంతో గెలవాలనేది చూస్తున్న తప్ప ఈ పేద ప్రజలకు, భారతదేశంలో ప్రజలకు, ఈ తెలంగాణలో ఉన్న ప్రజలకు బీజేపీ వలన ఈ 12 సంవత్సరాలు ఎలాంటి మేలు జరగలేదు. రేపు రాబోయే రోజుల్లో కూడా శూన్యమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తుంది. రేపు 10వ తారీఖు మోదీ రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు తెలంగాణకు శ్రీరామ రక్ష మోదీయే బీజేపీ పార్టీ అన్నట్టుగా వారు భారీగా ఎలివేషన్ చేస్తూ ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఇన్ని సమస్యలు మరి బీజేపీ ప్రభుత్వానికి? మేము కూడా ఇందులో శ్రీరామ రక్ష అంటే వాళ్ళకే కాదు, ఒక దేవుని పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవడం తప్ప వాళ్ళు దేవుని పేరు మీద ఏమైనా ప్రజలకు ఏమైనా న్యాయం చేశారా? ఎప్పుడు శ్రీరామ రక్ష అనేది ప్రతి ఇంటిలో ప్రతి మానవుడు ప్రతి ఇంటిలో తన కుటుంబాన్ని శ్రీరామ రక్షగానే ఉంటాడు. ప్రతి కూడా ఆ రకంగా భావిస్తాడు. కేవలం ఒక బీజేపీ వాళ్ళకే హిందువా, బీజేపీ వాళ్ళకే దేవుడా? మేమందరం దేవుళ్ళని కొలుస్తలేరా? మా ప్రజలందరూ కాదా? పేద ప్రజలను దేవుళ్ళనే కదా. పొద్దుగా లేస్తే కష్టం వచ్చినా సుఖం వచ్చినా రామునో దేవునో ఏ దేవునో వాళ్ళ ఇష్టం ఉన్న దేవుణ్ణి కొలుస్తుంటారు కదా. ఈ బీజేపీ వాళ్ళు ఏమైనా మతాల పేర్లు చెప్పి దేవుని పేర్లు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప మరో మార్గమే లేదు. ఇవాళ ఉత్తరప్రదేశ్లో దేవుడు ఉండా, తెలంగాణలో దేవుడు లేడా, భద్రాచలంలో రాముడు లేడా? ఎక్కడైనా కొలుస్తున్నారు. కేవలం వాళ్ళు సృష్టించి ఇది రాముని అక్షింతలని చెప్పి రాముని ఇంకోదట్ట అని చెప్పి అవి ఇక్కడ తయారు చేసి ప్రజల్ని ఓట్ల కోసం మాయ చేయడానికి తప్ప మరో మార్గమే లేదు బీజేపీకి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఓవరాల్గా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి. సో ఎలక్షన్ల ముంగట పెట్రోల్ తగ్గించి వీటి రేట్లు తగ్గించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెంచుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఇందులో దాగి ఉన్నది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇవన్నీ తగ్గించి ఇప్పుడు ఎమ్మటే పెంచడం అనేది ఖచ్చితంగా ఇక్కడ సిపిఐ నాయకులు ఖండిస్తూ ఉన్నారు. వెంటనే ఇవన్నీ కూడా వెనక్కి తగ్గించాలి, రేట్లు తగ్గించాలి. ఇప్పుడు ఏదైతే 10వ తారీఖు నరేంద్ర మోడీ వస్తూ ఉన్నాడో ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఆ విషయంలో క్షమాపణలు చెప్పాలి తెలంగాణ ప్రజలకి. గ్యాస్ రేట్లు పెంచినందుకు వెంటనే ఆ వేదిక నుంచి కూడా తగ్గిస్తామని చెప్పి కూడా ప్రకటించాలి. లేకపోతే అనేక నిరసనలు, ధర్నాలు చేస్తాము, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాము అనేది సిపిఐ నాయకులు చెప్తున్నటువంటి అంశం కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ సల్మాన్ రావుతో ప్రభాకర్, పుల్టన్ మీడియా, 24 సెకండ్స్.